వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ప్రతి యూనివర్సిటీలో టీచింగ్ జాబ్స్ అయినా ఉన్నాయి, అదేవిధంగా నాన్ టీచింగ్ సంబంధించి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి దీంట్లో ప్రధానంగా ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. టీచింగ్ పోస్టులకు సంబంధించి సుమారు 2020 పోస్టుల వరకు ఉన్నాయి. అదేవిధంగా నాన్ టీచింగ్ సంబంధించి 2774 వేకెన్సీస్ వరకు ఉన్నట్టు ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించి మనకి ఈ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ప్రతి యూనివర్సిటీకి సంబంధించి కూడా మనం చూద్దాం. పలుమార్లు ఫైనాన్స్ ఆఫీసర్ల సమావేశాలు, త్వరలో అధికారిక ఆర్డర్స్ అనేవి దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నట్టు సుమారు 2020 టీచింగ్ పోస్టులకి, అదేవిధంగా 2770 నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందంటూ దీనిపై వర్సిటీ రిజిస్ట్రార్లతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు సమావేశమయ్యారంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో వర్సిటీల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి 217 ప్రొఫెసర్, 775 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్యను తగ్గించి వాటి స్థానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఖ్య పెంచితే ఎలా ఉంటుందనే దానిపై వర్సిటీ అధికారులు ఒక అభిప్రాయంతో ఉన్నట్లు కూడా రావడం జరిగింది. ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 0 ఉన్నట్లు సమాచారం అంటూ కూడా దీనికి రావడం జరిగింది. మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 11 యూనివర్సిటీస్లో 803 మంది మాత్రమే పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో 2823 టీచింగ్ శాంక్షన్ పోస్టులు ఉండగా ప్రస్తుతం 803 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 2020 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 392 ప్రొఫెసర్ పోస్టులు ఉండగా 175 మంది మాత్రమే పనిచేస్తుండగా 217 ఖాళీలు ఉన్నాయి. 909 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు గాను 134 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 775 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1522 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 494 మంది మాత్రమే వర్క్ చేస్తున్నారు. మరో 1028 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉస్మానియాలో అత్యధికంగా 1267 శాంక్షన్ పోస్టులు గాను 395 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇక 872 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. సో కాకతీయ యూనివర్సిటీలో 299 పోస్టులు, తెలంగాణలో 74, మహాత్మా గాంధీలో 35, శాతవాహనలో 45, పాలమూరు యూనివర్సిటీలో 73, తెలుగు వర్సిటీలో 66, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 48, జేఎన్టీయూలో 347, జేఎన్ఏఎఫ్ఏయులో 34, ఆర్జేయూకేటీలో 127 వేకెన్సీస్ అయితే దీనికి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి మనకి లిస్ట్ అయితే రావడం జరిగింది. ఒక 2774 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీలకు సంబంధించి మొత్తం 4949 శాంక్షన్ పోస్టులు ఉండగా 2175 మంది వర్క్ చేస్తున్నారు. సో 2075 పోస్టులు ఖాళీగా ఉండగా కాకతీయలో 174, తెలంగాణ మహాత్మా గాంధీలో 99 చొప్పున, శాతవాహనలో 58, పాలమూరులో 14, తెలుగు వర్సిటీలో 84, అంబేద్కర్ వర్సిటీలో 90, జేఎన్టీయూలో 115, జేఎన్ఏఎఫ్ఏయు దీంట్లో వచ్చేట్లు 53, ఆర్జీయూకేటీలో 93 వేకెన్సీస్ మన యూనివర్సిటీకి సంబంధించి టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించి ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి కూడా మనకి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రావనుంది అనమాట. ఇవి ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ వైజ్ సంబంధించిన టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.